తెల్ల చీర కట్టుకొని బొట్టు లేకుండా ఇట్లా మూసగప్పుకొని ఉంటారు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడైతే పాస్టర్లు వాళ్ళ ఉనికి అంటే రావడం చెప్పరు. ఇటు ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ క్యాస్ట్ పరంగా చూస్తారు. ఇప్పుడు సముద్రంలో చేపలు పట్టే వారు ఉన్నారు అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సముద్రంలో చేపలు పట్టే జాలర్లు యేసు శిష్యులుగా ఉన్నారు కాబట్టి జాలర్లు అందరూ మన యేసుకి ఎంతో ఇష్టము అని చెప్పేసి వాళ్ళు ఒక మతం మార్చడము. తర్వాత ఈ ఎస్సీ వాళ్ళని మిమ్మల్ని ఒకప్పుడు వాళ్ళు గుడికి రానిచ్చారా అని చెప్పేసి హిందుత్వం మీద ద్వేషం నింపి ఇట్లా. ఇప్పుడు కార్పెంటర్ పనిచేసే వాళ్ళు మన బైబిల్లో యేసు కూడా కార్పెంటింగ్ పనిచేశాడు కాబట్టి కార్పెంటింగ్ పనిచేసే వాళ్ళు కూడా మన యేసుకి ఇష్టం అని చెప్పేసి ఇట్లా అంటే ఏ రకమైనటువంటి వాళ్ళనైనా కానీ వీళ్ళు వదిలిపెట్టరు. ఇప్పుడు మనుషులు వీక్గా ఉన్నా కొంచెం ఏమాత్రం అవకాశం దొరికినా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసి మీకు ఏం చెప్తారంటే ఇట్లా మీకు దయ్యం పట్టిందని మీకేం చెప్పరు. అమ్మ మీకు మంచి మార్గం ఇలా చెప్తారు. కొంచెం అమాయకంగా ఉన్నారనుకోండి, మీ ఇంట్లో ఏదో ఉంది కదా సైతాన్ తిరుగుతుంది వచ్చి ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఇట్లా అంటుంటారు అనమాట. ఇలా అంటే రకరకాలుగా స్కెచ్లు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు యూజ్ చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మతేజ గారు ఏం చేస్తాడంటే వాడు ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర విశ్వాసుల దగ్గర అట్లనే ఉండే పక్కన అమ్మ మీ పేరేంటి మీ సమస్య ఏంటి అని తెలుసుకొని వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటాడు. వాట్సాప్లో మెసేజ్ అంటే మీరు అప్పుడప్పుడు మీరు వీడియోలు చూస్తుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు దేవుడు చూపిస్తా అన్నాడు, ప్రవీణ్ నీకేదో సమస్య ఉంది, నీకు ఉద్యోగం లేదు కదా, దేవుడు నాకు చూపిస్తున్నాడు నిన్నే కదా స్టేజ్ మీదకి రా అంటుంటాడు. దీనికంటే ముందు అక్కడ పక్కన వాళ్ళతో డిస్కషన్ జరిగి వీడికి వాట్సాప్లో మెసేజ్ వచ్చింటుంది. ఆ ఫోన్ కూడా ఇక్కడే ఉండి వీడు చూసుకుంటూ ఉంటాడు. ఇట్లాంటివి కూడా ఈ అమ్మదేశ గారి యొక్క ట్రిక్స్ ఇవి. అంటే ఆ జనాలలోనే వీళ్ళ మనుషులు ఉంటారు, జనాల్లోనే విశ్వాసలాగా ఉంటారు. జనాల్లో విశ్వాసలాగా ఉంటారు. మీ పేరేంటమ్మా, అవునా, ఎక్కడి నుంచి వచ్చారు, ఓకే మీ సమస్య ఏంటి, అవునా అంటారు. వాళ్ళు చెప్తారు కదా, చెప్పగా టికెట్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ వెళ్ళిపోతుంది అది అమ్మతేజ గారికి. వాడు ఇట ఈ పక్క టేబుల్ ఉంటుంది, వాట్సాప్ ఇట్లా ఓపెన్ చేసుకుంటూ ఉంటాడు, ఈ పక్క వాక్యం చెప్తూ ఉంటాడు, ఆ వాట్సాప్లో పేరు చూస్తాడు, ఇట్లా పిలుస్తాడు అనమాట. దేవుడు నాకు నేను చూపిస్తున్నాడు అని చెప్పేసి అంటుంటాడు.